పలాస పేరు వింటే గత కొన్నాళ్లుగా కబ్జాలు గుర్తొస్తున్నాయని మాజీ మంత్రి శ్రీధరి అప్పలరాజు అన్నారు. ఇప్పటివరకు కొండలు, ప్రభుత్వ భూములు కబ్జా జరిగాయని విన్నాం, చూసాం. కానీ ఇప్పుడు అక్రమార్కులు నిండు కుండల్లా కలకల్లాడుతున్నాయన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో 59 ఎకరాల్లో జగన్నాథ సాగరం ఉంది. స్థానికులకు సాగునీటి, తాగునీటి అవసరాలకు ఉపయోగపడే ఈ చెరువుకు సంబంధించి 15 ఎకరాల మేర కబ్జాకు గురైందని మండిపడ్డారు. దీని వెనుక కూటమి ప్రభుత్వంకి చెందిన పెద్దలున్నారని శ్రీధరి అప్పలరాజు అన్నారు. భూముల ధరలు పెరగడంతో ఆ చెరువుపై మళ్లీ అక్రమార్కుల కళ్లు పడిందని ఆరోపించారు. అక్రమార్కులకు అడ్డుకట్ట వేయాల్సిన రెవెన్యూ యంత్రాంగం కేటుగాళ్లకు అండగా నిలబడ్డం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఈ కబ్జాలో కూటమి ప్రభుత్వ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే సంబంధం లేకపోతే ఇక్కడ సమగ్ర సర్వే జరిపించాలని శ్రీధరి అప్పలరాజు డిమాండ్ చేశారు. వెయ్యి అడుగులు పొడవు 150 అడుగులు విత్తుతో నెమ్మదిగా ఈ 2 ఏళ్లలో సాగినటువంటి ఈ కప్పే కార్యక్రమం అంటే ఇంకో 3 ఏళ్ళు ఉంది, ఇంకో 3.5 ఏళ్ళు ఉంది. ఇంకా అంటే ఈ 3.5 ఏళ్ళలో ఈ చెరువు అనేది ఇంక మరి కనబడదా? చెరువు అనేది నాకు తెలిసి మరి ఇంకా కనబడదు. ఇంకా ఇప్పటికీ మనం కళ్ళు తెరవకపోతే, ఇప్పటికీ మనం దీని గురించి సీరియస్గా ఆలోచన చేయకపోతే, రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక జగన్నాథ సాగరం అనేటటువంటి ఒక చెరువు ఉండేది అని చెప్పుకునేటటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం. సర్వే నెంబర్ 113 58 ఎకరాలు ఇది మొత్తంగా ఈ చెరువు. జగన్నాథ సాగరం ఆనుకొని ఉన్నటువంటి పొలాలు సర్వే 110, 111, 99, 112, 96, 94, 99 ఇవి ఇంచుమించుగా దీన్ని ఆనుకొని ఉన్నటువంటి సర్వే నెంబర్లు. ఈ సర్వే నెంబర్లో లేఅవుట్లు వేసి మీ పొలాలు, మీ జిరాయితీ పొలాలు మీకు నచ్చినట్టు మీరు కన్వర్షన్ చేసుకుని మీరు ఏదో పడవచ్చు. మీరు అడుగు చొప్పున ఇదిగో ఓపెన్గా పబ్లిక్గా చెరువు గర్భంలోకి మట్టిని తరలించి, చెత్తను తరలించి, పెంట కుప్పలు తరలించి సుమారుగా ఒక 150 నుంచి 200 అడుగులు లోపలికి చెరువు గర్భంలోకి ఆక్రమణ జరుగుతూ ఉంది. మరి అధికారులు ఎవరు ఇటు కన్నెత్తి చూడడం లేదు.